ఫ్రెండ్స్, కొత్త సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ విషయంలో అపశృతి జొర్లి దాదాపుగా 3 మరణించినట్టుగా 18 మంది వరకు గాయపడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక మహిళ, సేలంకు చెందిన ఒక మహిళ మృతిని మాత్రం ఇంతవరకు ధృవీకరించారు. మిగతా వాటికి సంబంధించి వివరాలు తెలియరాలేదు. దాదాపుగా తిరుపతిలోను తిరుమలలోను 9 కేంద్రాల్లో 94 కౌంటర్స్ తెరిచారు. ఈ కౌంటర్స్లో టోకెన్లు తీసుకుంటే తప్ప వైకుంఠ ద్వార దర్శనం 10, 11, 12 తేదీల్లో, అంటే 3 రోజులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ 3 రోజులు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడానికి లేదా ప్రత్యేక దర్శనం చేసుకోవడానికి వీలు కలగదు అని చెప్పడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా కొత్త పాలక మండలి ఏర్పడ్డ తర్వాత ఈ విధమైన అపశృతి దొర్లి మరి 3 మరణించడం నిజంగా ఊహాతీతమైనటువంటి విషయం, ఊహించలేనటువంటి విషయం. కానీ ఇప్పటికీ కూడా భారీ జనసందోహం అక్కడికి తరలి వచ్చినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అత్యధికంగా జనం, భక్తులు తరలి వచ్చారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వెళ్ళారు. నిజానికి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునే వీలుంది. ఆ 10 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ముందుగానే, అంటే వైకుంఠ ఏకాదశి రోజునే దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో భక్తులందరూ కూడా ఎగబడ్డారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి టోకెన్లు ఇస్తామని ప్రకటిస్తే బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే ఆయా కేంద్రాల వద్ద టోకెన్లు తీసుకోవడానికి భారీగా మరి ఆ క్యాబిన్స్లో జనం కూర్చొనిపోయారు. వేలాది మంది తరలి వచ్చారు. దాదాపుగా ఈ 3 రోజుల్లో 1,20,000 టోకెన్లు ఇవ్వాలన్నది దాదాపు అంచనాగా చెప్తున్నారు. అయితే అంచనాలకు మించి భక్తులు రావడం, అది కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచే 1 గంట నుంచే మరి ఆ కేంద్రాల వద్ద భారీగా జనం గుమికొట్టడం. అయితే పోలీసులు బందోబస్తులో ఫెయిల్ అయ్యారన్నది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. పోలీసులు అంటే వచ్చిన భక్తులని ప్రాపర్గా కూర్చోబెట్టడంలో కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలు చూడటంలో కానీ, వీటన్నిటిలో టీటీడీ విఫలం కాకుండా పోలీసులు వీరందరినీ అదుపు చేయడంలో లేదా క్యూ లైన్లను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమవడమే కాకుండా ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భారీగా తొక్కిసలాట జరిగి మరి ఆ తొక్కిసలాటలో 3 అక్కడికక్కడే మృతి చెందారని, దాదాపు 18 మంది వరకు గాయపడి రుయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. అయితే అధికారికంగా ఒక మహిళ గురించి, సేలంకు చెందిన ఒక మహిళ మృతి వార్త తెలిసినా అనధికారికంగా అందిన సమాచారాన్ని బట్టి మరో 3 కూడా మృతి చెందారన్నది తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. గతంలో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు టోకెన్లకు సంబంధించి కానీ, లేదా టికెట్లకు సంబంధించి కానీ, సర్వదర్శనానికి సంబంధించి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉండేది. ఈసారి వాటన్నిటికీ భిన్నంగా మరి దాదాపు 9 కేంద్రాల్లో, 9 ప్రదేశాల్లో ఒక్కొక్క కేంద్రంలో 10 నుంచి 12 వరకు టోకెన్ సెంటర్లు పెట్టారు. అంటే 94 టోకెన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్లో తొక్కిసలాట లేకుండా కూడా భక్తులు మరి టోకెన్స్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎవరికి టోకెన్స్ అందుతాయో అందవో అన్న ఉద్దేశంతో ఎవరికి వారు ఆతృతలో మరి భారీగా తొక్కిసలాట జరిగింది. అయితే టీటీడీ మాత్రం
ఈ తొక్కిసలాటకు సంబంధించి ఇంతవరకు ఏ రకమైనటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అంటే టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడ్డ తర్వాత ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ నియంత్రణ సరిగా లేదు, లేదా భక్తులకు అందే సదుపాయాల విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు జరిగిన ఈ ఘటన మాత్రం ఇది ఊహించినటువంటిది, ఊహాతీతమైనటువంటిది. దాదాపుగా వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలిస్తారని టీటీడీకి ఒక అంచనా ఉంది. ప్రతి ఏటా ఇలాంటి తొక్కిసలాట ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మరి ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం, అందున సాయంత్రం రాత్రంతా కూడా భారీ చలిలో వణుకుతూ కూడా భక్తులు కదలకుండా వారు ఆ ఛాంబర్లలో కూర్చొని అక్కడ టోకెన్ల కోసం ప్రయత్నించడం నిజంగా ఇంతకు ముందనడు చూడనటువంటి పరిస్థితి. అయితే నియంత్రించాల్సి ఉన్నటువంటి పరిస్థితిని టీటీడీ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నట్టుగా కనబడుతోంది. ఈ రోజుకి ఇంతమందికే ఇస్తాం, లేదా ఈ 10 రోజుల్లో ఇంతమందికి టోకెన్లు ఇస్తాం, లేదా టోకెన్లని రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళకి అందజేస్తాం. చాలా రకాల మార్గాలు ఉన్నాయి అందజేయడానికి. ఇంత తొక్కిసలాట అవసరం లేదు. అది చాలా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని విస్మరించి పూర్తిగా జనాన్ని మరి ఒక్కసారిగా గేట్లు తెరిచి వాళ్ళని పంపించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఏది ఏమైనా జరిగిన అపశృతి నుంచి టీటీడీ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చినటువంటి పాలక మండలి మరి ఇట్లాంటి పరిస్థితులు, తొక్కిసలాట లేదా ఈ అపశృతి మరోసారి జరగకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే గాయపడ్డ వారు ఎవరైతే ఉన్నారో దాదాపు 18 మంది గాయపడ్డట్టుగా తొక్కిసలాటలో చెప్తున్నారు. వారిలో ఇంకా ఒకరిద్దరి పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు. ఏం జరగబోతుందో చూడాలి.